సిపి సజ్జనార్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒక ఇన్ఫర్మేషన్ కి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ పెడితే ఇంకోటి వైపు ఒక ఎన్డీపీఎస్ కి ఇన్వెస్టిగేషన్ కి ఒక సపరేట్ వింగ్ తీసుకొచ్చి ఒక డీసీపీ స్థాయి అధికారిని అక్కడ పెట్టేసి ఆయన కింద కూడా టీం చేసేసి ఎక్కడెక్కడ కమర్షియల్ క్వాంటిటీ ఉన్నాం దానిపైన ఫోకస్డ్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో దట్ ఒక వాళ్ళకు కన్విక్షన్ రావడం ఉంది, వాళ్ళంతా వాళ్ళ నేరస్తులు కూడా ఒక గట్టి శిక్ష పడే విధంగా కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల కూడా మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఆ ఒక వింగ్ ను కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అట్లానే మనము దేర్ హాస్ బీన్ సిగ్నిఫికెంట్ మన యాక్షన్ మన ప్రోగ్రెస్ ఈ ఎవరెవరు పర్సన్స్ ఉన్నారు క్రైమ్ ఉన్నారు వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పైన కూడా చాలా ఒక మంచి గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇంకా రేప్ కేసెస్ వస్తే ఈసారి మనకు లాస్ట్ టైము 484 రిపోర్ట్ అయితే ఈసారి 405 కి రావడం జరిగింది, తగ్గడం జరిగింది. అట్లానే కిడ్నాపింగ్ కేసెస్ కూడా 324 నుంచి 166 కి మనము డౌన్ కావడం జరిగింది. సో దిస్ ఈజ్ బేసిక్లీ చాలా మంది మనం అవేర్నెస్ తీసుకోవడం వల్ల మన సీ టీమ్స్ కావచ్చు, మన ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ వాళ్ళు చాలా ఒక మంచిగా ప్రజల ఒక అవేర్నెస్ తీసుకోవడంతో చాలా మనము ఈ ఒక నేరాలు కూడా తగ్గించడం జరిగింది. అట్లానే ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ కూడా ఏమేమో రికవరీ రేట్ ఉంది అది కూడా బాగా పెరగడం జరిగింది. లాస్ట్ టైం 46% మన రికవరీ రేట్ ఉంటే ఈసారి 61% అది పెరగడం జరిగింది. సో దీని వల్ల కూడా మనము మన ఆఫీసర్స్ చాలా అంటే బయట గ్యాంగ్స్ కావచ్చు మన నేరంలో ప్రాపర్టీ ఆఫెన్స్ లేని వాళ్ళందరూ కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. అట్లానే మనము ఈ ఒక కోర్ట్ మానిటరింగ్ కోసము మన దగ్గర ఒక మంచి సిస్టమ్ ఉంది, ఆల్రెడీ స్ట్రాంగ్ ఒక రోబస్ట్ సిస్టమ్ ఉంది. దాన్ని కూడా మనం ఇంకా రోబస్ట్ గా చేయడానికి కూడా మన ఆఫీసర్స్ కూడా కసరత్ చేయడం జరుగుతుంది. కన్విక్షన్ కూడా చాలా అంటే చాలా గణనీయంగా మనము ఇంక్రీజ్ కావడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనము 3904 కన్విక్ట్ అయితే ఈసారి 4463 మంది, పోయిన సంవత్సరము 3904 మంది కన్విక్షన్ అయితే ఈసారి 4463 మందికి కన్విక్షన్ రావడం జరిగింది. ఇంకోటి సమస్య ప్రజలకి అన్ని ప్రజలందరికీ సంబంధించిన సమస్య ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది పైన మన ఆఫీసర్స్ కూడా చాలా ట్రాఫిక్ హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసు చాలా మంచిగా పనిచేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తూ ఈసారి కూడా మనము రోడ్ యాక్సిడెంట్స్ కూడా బాగా తగ్గడం జరిగింది. మనం ఆల్మోస్ట్ 3,058 నుంచి 2,679కి తగ్గడం జరిగింది. ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కూడా ఆల్మోస్ట్ 301 నుంచి 294 దాకా రావడం జరిగింది. హైదరాబాద్ సిటీ పోలీసు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది. ఫస్ట్ నుంచి కూడా మీరందరూ కూడా తెలుసు, చాలా సంవత్సరాల నుంచి కూడా మనము దీనిపైన అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా ఈసారి ఆల్మోస్ట్ లాస్ట్ టైము 59,572 నుంచి ఈసారి 49,732కి తగ్గడం జరిగింది. చాలా అంటే చాలా తగ్గడం జరిగింది. ఆల్మోస్ట్ వి హావ్ అబౌట్ 20% రిడక్షన్ ఇన్ దిస్ వన్. సో వచ్చే రోజు ఇంకా ముఖ్యంగా ఈ ఒక న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని మనము ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 126 టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. ప్రతి రోజు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ 2026 ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఈ ఒక టీమ్స్ ని పనిచేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. ఈ విషయం కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. మీరందరూ కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీరు సంవత్సరంని మీ యొక్క ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి, కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి కోరుతున్నాను. చాలా మంది ఈ మధ్యలో కూడా నేను చెక్ చేసినప్పుడు చూశాను, ఇంకా చాలా మంది ఏదో లైట్ గా తీసుకుంటున్నారు. కానీ మీ సంవత్సరము మీ యొక్క కొత్త సంవత్సరము ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో ఉండాలి, కానీ 4 గోడల మధ్యలో ఉండొద్దు. మెమొరబుల్ మిజరబుల్ గా చేసుకోవద్దని చెప్పి నేను మరి కోరుతున్నాను. మీ చేతిలో ఉంది అది. ఇది మెమొరబుల్ కావాలా 2026 లేదా మిజరబుల్ కావాలన్నది ప్రజలందరూ ఎవరో తాగే వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఎవరు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని చెప్పి నేను కోరుతున్నాను. అట్లానే
ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కావచ్చు, మైనర్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ డ్రైవింగ్ కావచ్చు, దానిపైన కూడా చాలా అంటే చాలా ఫోకస్ గా మనం పనిచేయడం జరుగుతుంది. మనం కూడా ఈ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, మన మొబైల్ ఫోన్ యూసేజ్ కావచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైన చాలా మనము గట్టిగా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. మనము కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. ఈ మైనర్ డ్రైవింగ్ లో ఎవరో పట్టుబడితే వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. మీరేదో వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో జాయ్ఫుల్ రైడ్ కోసం మీరు కీ ఇస్తే మీరు కూడా లోపల వెళ్లాల్సి వస్తుంది, మీ పైన కూడా కేసు వస్తుంది. సో ఎవరు కూడా పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి చేతికి కీ ఇవ్వద్దు. మీరు వాళ్ళు ఏమదో సరదాగా మా అబ్బాయి చూడండి 12 years ఇప్పుడే కార్ డ్రైవ్ చేస్తున్నారు, ఇప్పుడే 2 wheeler డ్రైవ్ చేస్తారని చెప్పి చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదు. మీరందరూ కూడా చట్టం పాటించాలి. వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే మీరు వెహికల్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ఈసారి మొత్తము మనము ఈ ఒక డేంజరస్ డ్రైవింగ్ లో మనము 5,818 మందిని మనము ఛార్జ్ షీట్ చేయడం జరిగింది. ఇంకా వచ్చే రోజు మనము చాలా ఫోకస్ గా ఈ డేంజరస్ డ్రైవింగ్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు ఇంకా ఎక్కువ టీమ్స్ పెట్టేసి దీనిపైన కూడా గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే మనము ప్రజలకి ఒక మెరుగైన పోలీసింగ్ చేయడానికి అన్ని మనము కసరత్ చేయడం జరుగుతుంది. వీఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు ఫర్ బెటర్ సేఫ్టీ, బెటర్ సెక్యూరిటీ అండ్ ఆల్సో ఫర్ ది బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ఆల్ ది సిటిజన్స్. మెరుగైన పోలీసింగ్ చేయడానికి మన హైదరాబాద్ సిటీ పోలీసు చాలా కమిట్మెంట్ తోని పనిచేస్తుందని చెప్పి నేను ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. నేను ప్రజలందరూ కోరేది ఏమంటే మీరు ఈ సంవత్సరం ఎట్లా మీరు సహకరించారో వచ్చే సంవత్సరము 2026 కూడా అట్లానే మీరు సహకరించాలని చెప్పి మరి కోరుతున్నాను. ఇంకా మెరుగైన పోలీసింగ్ చేయడానికి టెక్నాలజీని చాలా పెద్ద ఎత్తుల మనము యూజ్ చేసుకోవడం జరుగుతుంది. టెక్నాలజీ డ్రివన్ పోలీసింగ్ కి మనము చాలా ఒక మంచి ఫౌండేషన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మన ఆఫీసర్స్ కూడా ఇంకా ఒక డెడికేషన్, ప్రొఫెషనలిజం ఇంక్రీజ్ చేయడం కూడా మనం మన ఎఫర్ట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో వీఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు